మరో 5 రోజుల్లో బుధాదిత్య రాజయోగం. ఈ 4 రాసుల వారికి లక్ష్మీ కటాక్షం. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహం ఉంటే డబ్బుకు కొదవ ఉండదని నమ్ముతారు. వ్యాపారంలో రాణిస్తారని కూడా నమ్మకం. అలాగే బుధుడి అనుగ్రహం ఉన్నవారు తెలివైన వారిగా ఉంటారు. ప్రస్తుతం బుధుడు మేషరాశిలో ఉన్నాడు. మే 31న బుధుడు శుక్రుని రాశిచక్రం వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో 3 రాసుల వారికి శుభకాలం ఆరంభం కానుంది. ఈ క్రమంలో 3 రాసుల వారిని అనుగ్రహించనున్నాడు. మే 31 నుంచి లాభపడే 3 రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. సింహం. వృషభరాశిలో బుధుడు, సూర్యుడు కలవడం సింహరాశి వారికి శుభప్రదం అవుతుంది. ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండవచ్చు. మీ పనిని బట్టి మీరు పదోన్నతి పొందవచ్చు. మీ జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు సీనియర్ల నుండి పూర్తి మద్దతు పొందవచ్చు. ఇది కాకుండా మీ పని ఏదైనా చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే మీరు అందులో విజయం పొందవచ్చు. కన్య రాశి. బుధాదిత్య రాజయోగం కన్య రాశి వారికి లాభదాయకంగా ఉండబోతోంది. కెరీర్లో కొత్త శిఖరాలను అందుకోగలుగుతారు. డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలకు దారి తీస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బుధాదిత్య రాజయోగం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. ఇది భారీ ఆదాయానికి దారి తీస్తుంది. కుటుంబ సంబంధాలు కూడా బలపడతాయి. మీరు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు కూడా ప్రణాళికలు వేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు పరిష్కారం పొందుతారు. ఉద్యోగస్తులు బదిలీ కాగలరు. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.